शांति। ओम शांति। ओम शांति। ओम शांति। నేను ఆత్మ మాయా జీతుడను. మాయ పంచ వికారాల పైన విజయాన్ని పొందే వారిని. నేను ఆత్మ ప్రసన్న చిత్తుడను. అనుక్షణం నా ఈ ఆత్మిక స్థితి ద్వారా నా ప్రియమైన తండ్రికి దగ్గరగా ఉన్నట్టు అనుభవం చేసుకుంటాను. ఈ క్షణం మాయా జీత స్థితిలో ఉంటూ ప్రియమైన తండ్రి ద్వారా ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. సారీ, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కొంచెం ఫ్యామిలీ కమిట్మెంట్స్ ద్వారా లేట్ అయింది. సో మురళి డేట్ 28/12/2024. మురళి యొక్క హెడ్డింగ్ मीठे बच्चे बाप आया है तुम्हें सर्व खजानों से माला माल बनाने. तुम सिर्फ ईश्वरीय मत पर चलो, अच्छी रीति पुरुषार्थ कर वर्षा लो, माया से हार नहीं खावो. సో ఈరోజు పరమాత్మ మాయ అనగా పంచ వికారాలు, కామ క్రోధ లోభ మోహ అహంకారాలు, వీటిపైన ఎలా విజయాన్ని పొందాలి అనే దాని మీద స్ట్రెస్ చేశారు. మధురమైన పిల్లలు, భగవంతుడు మన తండ్రి వచ్చారు దేనికోసం? ఆత్మనైన నన్ను సర్వ ఖజానాలతో సుసంపన్నంగా చేయడానికి. మరి నేను ఆత్మ శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, శక్తులు, గుణాలతో నిండుగా సుసంపన్నంగా అవ్వాలి అంటే ఏం చేయాలి? ఈశ్వరుడు ఇచ్చిన మతం పైన నడవాలి, చక్కగా పురుషార్థం ఎఫర్ట్ చేయాలి, భగవంతుని నుంచి వారసత్వం తీసుకోవాలి. అంతేకాని మాయతో ఓడిపోకూడదు. కొంతమంది అంటారు, బాబా నాకే తెలియకుండా నాకు ఎన్ని ఎగ్జామ్స్ వస్తున్నాయంటే వాటిపైన నేను ఎలా విజయాన్ని పొందాలి అని అంటారు. ఇంకొంతమంది అంటారు, ఎవరైనా బిజినెస్ లో ఉన్నారంటే నేను వాళ్ళ దగ్గర బ్రైబ్ తీసుకోవాల్సి వస్తుంది, బ్రైబ్ తీసుకుంటేనే నడుస్తుంది, అలాంటి టైంలో నేను ఏం చేయాలి? ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఈరోజు మురళిలో బాబా ఏం చెప్పారు? సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు చేయాల్సి వచ్చినా తీసుకోవాల్సి వచ్చినా యుక్తియుక్తంగా నడుచుకోండి. కాకపోతే ఎలా అయితే బయట ఎక్కువగా బ్రైబ్స్ తీసుకుంటే ఫైనల్ ఏం చేస్తారు? జైల్లో వేస్తారు. సో మీరు అలాంటి పరిస్థితికి వెళ్తే నేనైతే దానికి రీజన్ కాదు. మీరు ఎంత యుక్తిగా నడుచుకోవాలి అనేది మీ చేతిలోనే ఉంది. మరి ఎలా యుక్తియుక్తంగా నడుచుకోవాలి, ప్రతి పరిస్థితిని ఎలా దాటుకోవాలో కూడా మనకి మురళిలో చెప్తున్నారు. ఫస్ట్ మీరు ఈశ్వరుడి మతం పైన నడవండి, అక్కడే మీకు అన్ని ప్రాబ్లమ్స్ కి, అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ వచ్చేస్తుంది. ఈశ్వరీయ మతం ఎలా నాకు లభిస్తుంది? మురళి ద్వారా లభిస్తుంది. మురళిని నేను ఇంప్లిమెంట్ చేయాలి. ప్రశ్న, ईश्वरीय मत, दैवी मत, मनुष्य मत में कौन सा मुख्य अंतर है? उत्तर, ईश्वरीय मत से तुम बच्चे वापिस अपने घर जाते हो, फिर नई दुनिया में ऊंच पद पाते हो. दैवी मत से
तुम सदा सुखी रहते हो, क्योंकि वह भी बाबा द्वारा इस समय मिला हुआ ही मत है। लेकिन फिर उतरते हैं नीचे, मनुष्य मत दुखी बनाती है। ईश्वरीय मत पर चलने से पहले पहले पढ़ाने वाला बाबा पर पूरा निश्चय चाहिए। మనకి మూడు మతాలు లభిస్తాయి. ఈశ్వరుడు పరమాత్మ ఇచ్చే మతం, దైవీ మతం, మనుష్య మతం. దైవీ మతం సాధు సన్యాసులు కానీ శాస్త్రాలలో చెప్పే విషయాలు దైవీ మతం. మనుషులు డే టు డే బేసిస్ లో చెప్పేది మనుష్య మతం. ఈ మూడిట్లో డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్, ఈశ్వరీయ మతం ద్వారా నేను ఆత్మ తిరిగి రిటర్న్ అనగా ఎక్కడికి వెళ్తాను? శాంతి ధామానికి వెళ్తాను, తిరిగి రిటర్న్ వెళ్తాను. సో ఈశ్వరీయ మతం ద్వారా నేను ఆత్మ ఉన్నతమైన పదవిని పొందగలను. ఇది ఈశ్వరుడిచ్చే మతం. సెకండ్, దైవీ మతం అనగా ఎప్పుడైతే ఆత్మ గోల్డెన్ ఏజ్ ప్యూర్ గా అవుతుంది. సెకండ్, దైవీ మతం అనగా ఎప్పుడైతే ఈ సోల్ 16 కళల సంపూర్ణంగా అవుతుంది, గోల్డెన్ ఏజ్డ్ సోల్ గా అవుతుంది, డివైన్ డైటీగా అవుతుందో, అక్కడ నడిపించే ఆ బిహేవియర్ ఏమంటారు? దైవీ మతం అంటారు. సో ఆ దైవీ మతం కూడా ఎంతో సుఖాన్ని ఇస్తుంది. ఎందుకు? ఇక్కడ మనం ఏ సంస్కారాలైతే ఈ సోల్లో నింపుతున్నామో అవే సంస్కారాలు సత్యుగంలో క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఈ సంస్కారాలు స్వయం పరమాత్మ నేర్పిస్తున్నారు కాబట్టి ఆ సంస్కారాలు కూడా చక్కగా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఎంతో సుఖాన్ని పొందుతారు. సత్యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగానికి సోల్ మెట్లు దిగజారిపోతూ కిందకి వస్తుంది. సో కిందకి వచ్చేసరికి ఆత్మలో శక్తి తగ్గిపోతుంది. ఏ సంస్కారాలైతే ఉన్నాయో అవి కూడా మర్చిపోవడం స్టార్ట్ అవుతాయి. సో మనిషికి మతం నేర్పించడం స్టార్ట్ చేస్తారు. దాని మనిషి మతం అంటారు. అది ఎంతో దుఃఖాన్ని ఇస్తుంది. సో నేను ఆత్మ ఈశ్వరుడి మతం పైన నడిచినట్టయితే, పరమాత్మ చెప్పింది చదివినట్టయితే ఉన్నతమైన ఆత్మగా అవుతాను. దీనికి బేసిక్ థింగ్, ఆత్మనైన నాకు నా తండ్రి పైన పూర్తి నిశ్చయం ఉండాలి. నేను ఎవరు? స్వయం పరమాత్మకి చెందిన వారిని అనే పూర్తి నిశ్చయం. ఓం శాంతి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? నేను ఆత్మ శాంత స్వరూపాన్ని, నేను ఆత్మ శాంతి ధామానికి చెందిన వారిని, నేను ఆత్మ శాంతి సాగరుడైన పరమాత్మకు చెందిన వారిని. సో ఈ విధంగా నేను ఎవరిని అనే రియలైజేషన్ వచ్చాక టాకీ కానీ మూవీలోకి రావడం. మూవీ అనగా సైగలు అనగా సత్యుగం, త్రేతాయుగం, ద్వాపర, కలియుగాలు ఎలాగైతే ప్రతి యుగంలో ఒక్కొక్క రోల్ ప్లే అవుతూ ఉంటుందో, శాంతిధామం, సుఖధామం తర్వాత ఇక్కడికి వచ్చిన ఈ ధామంలో మనం టాకీ వరల్డ్ లో ఉంటాం. తర్వాత నేను ఒక ఫరిస్తా స్థితిలో సైగలగా అనగా కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళగానే నేను ఎలా అయితే ఒక ఫరిస్తాగా అవుతానో అదొక మూవీ వరల్డ్. తర్వాత ఏమవుతుంది? సైలెన్స్ వరల్డ్. అది 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 సుఖ ప్రపంచం. ఆ సైలెన్స్ వరల్డ్, శాంతి ప్రపంచం మనకి శాంతిని ఇస్తుంది, సుఖాన్ని కూడా ఇస్తుంది. అక్కడ ఎలా అయితే ఏ కమ్యూనికేషన్ అనేది చేయడానికి ఉండదు. సో టాకీ, మూవీ, సైలెన్స్, ఈ విధంగా ఈ ప్రపంచపు జ్ఞానం కూడా మనలో ఉంది, సృష్టి చక్రపు జ్ఞానం కూడా మనలో ఉంది. పరమాత్మ ఏ విధంగా దాదా లేఖరాజులోకి ప్రవేశించి మనకి జ్ఞానం ఇస్తారు, ఆ జ్ఞానం కూడా ఉంది. ఈ సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమ జ్ఞానం కూడా మనలో ఉంది. ఈ సృష్టి మొత్తం 5,000 సంవత్సరాలు అనే జ్ఞానం కూడా మనలో ఉంది. మరి నేను ఆత్మ
మొదటిలో అనగా 1250 సంవత్సరాలు గోల్డెన్ ఏజ్ ఎంత సతో ప్రధానంగా ఉండేవారిని. కానీ మనుషులు ఏం చెప్తారు? సత్యుగానికి లక్షల సంవత్సరాలు అయ్యింది అని చెప్తారు. అది రాంగ్ అనే విషయం మనకి తెలిసింది. సో నేను ఆత్మ అక్కడి నుంచి వచ్చాను, కిందకి వచ్చాను, పాత్రను చేస్తున్నాను, సతో ప్రధానంగా ఉన్నాను, సతో రజో తమో అనే స్టేటస్ లోకి వెళ్ళిపోయాను. ఈ విధంగా రకరకాలుగా పరమాత్మ మనకి అర్థం చేయిస్తూ ఉంటారు. ఒకప్పుడు దైవీ మతం మీద ఉంచేదాన్ని, ఇప్పుడు నేను ఎలా అయిపోయాను? అసురీ మతం పైన నడుస్తున్నాను. తర్వాత స్వయం పరమాత్మ వచ్చారు మనని ఈశ్వరీయ మతంలోకి తీసుకెళ్ళటానికి. సో పరమాత్మ చెప్తున్నారు, మీకు నా పైన కానీ నిశ్చయం ఉన్నట్టయితే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. కాకపోతే ఇక్కడ కావాల్సిందేంటి? మీరు నా అనగా ఈశ్వరీయ మతం పైన నడుస్తున్నారా లేదా అనేది. ఎట్ ద సేమ్ టైం నేను ఆత్మ నా తండ్రిని రిఫ్లెక్ట్ చేయగలగాలి. సన్ షోస్ ఫాదర్. రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది? నా బిహేవియర్ ద్వారా జరుగుతుంది. అంతేకాని సాంగత్య దోషంలోకి వచ్చేసి నన్ను నేను ఇన్ఫ్లుయెన్స్ చేసేసుకోకూడదు. బాబా ఏం చెప్తున్నారు? ఇప్పుడు మీరు కర్మాతీత అవస్థకు చేరుకోవాలి. కర్మ నుంచి అతీతమైన అవస్థకు చేరుకోవాలి. సో దీనికోసం వృక్ష చిత్రం గుర్తుంది కదా? నేను ఫౌండేషన్లో ఉండేదాన్ని, తర్వాత ఎలా అయిపోయానో. మెట్ల చిత్రం గుర్తుంది కదా? ఒకప్పుడు ఎంత ఉన్నతంగా అయ్యేవాన్ని, ఇప్పుడు ఎంత కిందకి వచ్చేసాను. సృష్టి చక్రం స్వస్తి గుర్తుంది కదా? ఏ విధంగా సైకిల్ అనేది రొటేట్ అవుతుంది. ఈ విధంగా ఇవంతా నాలెడ్జ్ బుద్ధిలో పెట్టుకొని డివైన్ బిహేవియర్ కనుక నాలో ఉన్నట్టయితే ఎయిమ్ ఆబ్జెక్ట్, నా ఎయిమ్ ఏంటి? లక్ష్మీ నారాయణులుగా అవ్వడం. ఎయిమ్ ఆబ్జెక్ట్ కనుక గుర్తున్నట్టయితే ఐ యామ్ అ గాడ్లీ స్టూడెంట్ అని కనుక గుర్తున్నట్టయితే నేను ఆత్మ కర్మాతీత స్థితికి చేరుకోగలను. ధారణ, अपनी बीमारी सर्जन से कभी छिपाना नहीं, माया के भूतों से स्वयं को बचाना है, अपने को राज्य तिलक देने के लिए सर्विस जरूर करनी है, स्वयं को अविनाशी ज्ञान धन से धनवान बनना है, अब पाप आत्माओं से लेन देन नहीं करना, పడాయి పర్ పూరా అటెన్షన్ దేనా హే. బాబా అంటున్నారు, మీ అనారోగ్యం, మీ దగ్గరున్న ఏవైతే సో కాల్డ్ నేను పరమాత్మకు కూడా షేర్ చేసుకోగలనివి ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరినైనా హర్ట్ చేసినా, ఎవరి దగ్గర నుంచి అన్న బ్రైబ్ తీసుకున్నా, ఎవరిపైన కోపం చూపించినా, ఎప్పుడైనా అహంకారం చూపించినా, చెయ్యకూడని విషయాలు చేసినా, ఈశ్వరీయ మతానికి విరుద్ధమైన పనులు చేసినాం, అవన్నీ ఏ లిస్ట్లోకి వస్తాయి? నా ఆత్మలో ఉన్న అనారోగ్యం అనే లిస్ట్లోకి వస్తాయి. సో ఈ అనారోగ్యాన్ని సర్జన్ అయిన పరమాత్మతో ఎప్పుడు దాయకూడదు. మాయ తుఫాన్లు, భూతాలు ఎన్నో వస్తాయి. వాటి నుండి ఫస్ట్ స్వయం సేవ్ అవ్వండి. నేను ఆత్మ, నాకు నేను రాజ్య తిలకం ఇప్పించుకోగలగాలి. దాని ద్వారా దానికోసం నేను సేవ కూడా ఎంతగా చేయాలి. స్వయం అవినాశి జ్ఞానంతో నింపుకోవాలి. అంతేకాని పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకోవడం అనేది చేయకూడదు. చదువు పైన పూర్తి అటెన్షన్ పెట్టగలగాలి. वरदान, इस कल्याणकारी युग में सर्व का कल्याण करने वाला प्रकृति जीत माया जीत भव. ఈ కళ్యాణకారి యుగంలో సర్వుల కళ్యాణం చేసేవారు, సర్వులకి మంచి చేసేవారు, మాయాజీతులు, ప్రకృతి పైన విజయాన్ని పొందేవాళ్ళు. బాబా చెప్తున్నారు, సంగమ యుగం, సత్యుగానికి కలియుగానికి మధ్యన పరమాత్మ అవతరించిన ఈ సంగమ యుగం ఉన్నదే కళ్యాణకారి యుగం. ఈ కళ్యాణకారి యుగం అంతా మంచి జరుగుతుంది. సదా నాకు మంచి తప్ప ఇంకేది జరగదు. కళ్యాణమే కళ్యాణం. సదా నేను కళ్యాణకారి యుగంలో ఉన్నాను అనే స్వమానాన్ని గుర్తుపెట్టుకోండి.
నేనొక కళ్యాణకారి ఆత్మను అని గుర్తుపెట్టుకోండి. నా కర్తవ్యం ప్రతి ఒక్కరికి కళ్యాణం మంచి చేయడం. దాంతో ఆటోమేటిక్గా నాకు మంచి జరుగుతుంది. మనుష్య ఆత్మల పైన, ప్రకృతి పైన, నేను మాయ పైన విజయాన్ని పొందాలి. నేను ప్రకృతి పతి అయిన పరమాత్మకి పిల్లవాడినంటే ఏ సిచ్యువేషన్ కూడా నన్ను ఓడిపోనివ్వకూడదు. ఈ విధంగా స్వయం పైన నేను అటెన్షన్ పెడితే ఏ వాయుమండలం కూడా మనని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. సో ఈ రోజు నుంచి నేను ఎప్పుడు కూడా ఈ ఎక్స్క్యూజ్ ఇవ్వకూడదు, అరే సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి నేను మారిపోయాను అని. బాబా ఏం చెప్తున్నారు? వాయుమండలం ఎలా ఉన్నా మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, ఇఫ్ నేనొక కళ్యాణకారి ఆత్మను అనే స్థితిలో ఉన్నట్టయితే. స్లోగన్, एक दूसरे के विचारों को सम्मान दे तो మాననీయ ఆత్మ బన్ జాయేగా. ప్రతి ఒక్కరి థాట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చినట్టయితే, ప్రతి ఒక్కరి థాట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చినట్టయితే నేను కూడా చాలా వాల్యుబుల్ సోల్గా అవ్వగలను. వారేంటి నాకు చెప్పేది, వారి మాటలేంటి నేను వినేది కాదు. బాబా ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కరి థాట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి, యుల్ బికమ్ అ వాల్యుబుల్ సోల్. సో ఈరోజు ములి యొక్క స్వమానం, నేను కళ్యాణకారి ఆత్మను. ఐ యామ్ అ వరల్డ్ బెనిఫాక్చుయల్ సోల్. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను కళ్యాణకారి ఆత్మను. ప్రతి ఒక్కరికి మంచి చేసేవారని, ప్రతి ఒక్కరి మంచిని కోరేవారని, నేను సతో ప్రధాన ఆత్మను. నేను సంగమ యుగి ఆత్మను. నేను స్థిరమైన ఆత్మను. నేను నిశ్చింత ఆత్మను. నేను ఆత్మ సదా సతో గుణి స్థితిలో ఉంటూ బ్రుకుటి మధ్య స్థానంలో మెరిసే నక్షత్రంలా నా నుంచి వచ్చే శక్తి నలువైపులా వ్యాపింపచేస్తాను. నేను ఉండే ప్రతి ప్లేస్ సతో ప్రధానంగా అవుతుంది. ఒక్క క్షణం ఆత్మనైన నేను నివసించే ఇంట్లో ఉన్నట్టు నా ద్వారా నలువైపులా శక్తివంతమైన కిరణాలు వెళ్తున్నట్టు అనుభవం చేసుకుంటాను. నేను ఆత్మ సతోగుణి స్వరూపాన్ని. నేను ఆత్మ సర్వంశ త్యాగిని. నాకు ఏం జరుగుతున్నా అది ఎంతో మంచిగా జరుగుతుంది. నేను ఏం చేస్తున్నా ప్రతి ఒక్కరికి మంచిని చేస్తాను. సదా ఇదే స్థితిలో ఉంటూ నిర్విఘ్న స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. ఐ ద సోల్, a world beneficial soul. I always think positive about this world, about people, and about situations. Every situation turns positive with me. I see the vision. I see through the vision of positivity. My every positive thought creates a positive atmosphere. For the next few seconds, I check my own vibrations, the vibrations spreading from me
is filled with complete positivity. I, the soul, try to attract others with the vibrations of positivity. Whomever I meet, with whomever I speak, I only try to radiate positivity towards them. Positivity is my original nature. I, the soul, always try to fill every other soul with the treasures of positivity. Hey, Father, thank you so much for showing me the path of positivity. I experience such a beautiful path and radiate the same positivity into this atmosphere. I am a world beneficial soul. I am a positive being. I am a godly student. I always stay at the godly service. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the vibrations of positivity from the Supreme Father. Spread such positive vibrations to every part of this body. With the God's power, I'm going to experience the positive power within me. Om Shanti.